తెలంగాణ శాసన మండలి ఉపాధ్యక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కూడా ఆయన మండలి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన నేతి విద్యాసాగర్ గతంలో కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ నేతి విద్యాసాగర్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్కు ముఖ్యమంత్రి, మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. ఎందుకంటే సందర్భోచితంగా తమను ఎన్నుకోవడం అనేది కౌన్సిల్కే గౌరవం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కౌన్సిల్ సభ్యులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు విద్యాసాగర్ గారిని నేను సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తమరి యొక్క పదవి కాలంలో కౌన్సిల్ వ్యవహారం వన్నెదిద్దుకోవాలని, కౌన్సిల్ అర్థవంతమైన చర్చలు చేసి, ప్రజోపయోగమైన చర్చలు చేసి, ప్రజలకు ఉపయోగపడే కార్యనిర్వహణ మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో జరగాలని, తమరి జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజా జీవితంలో మీ జీవితం పరిపుష్టం కావాలని, అందుకు భగవంతుడు తమరికి నిండు ఆయుష్ను, ఆరోగ్యాన్ని తమకు, తమ కుటుంబానికి అందించాలని చెప్పి భగవంతుని కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, ఈ సందర్భంలో మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్షుడు, పెద్దల సభకు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 25-30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈరోజు చైర్మన్గా ఒక బీసీ నాయకుడు ఉండడం, డిప్యూటీ చైర్మన్గా ఒక బీసీ నాయకుడు ఉండడం, పవిత్రమైనటువంటి శాసనసభ మండలిలో శాసనసభలో కూడా ఒక బీసీ నాయకుడు స్పీకర్గా ఉండడం అనేది ఈ 25-30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఈరోజు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు కూడా మీకు వస్తున్నటువంటి ప్రభుత్వంలో ఈ గౌరవానికి నిజంగా అందరూ సంతోషపడుతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పెద్దల సభలో కూడా చాలా అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు ఈ సభలో తీసుకుంటున్నటువంటి ధర్మిల, మరి మీరు ఆ సభని సజావుగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని పక్షాలకు అవకాశం ఇస్తూ మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి మరి ప్రభుత్వానికి పూర్తిగా తోడ్పాటు అందించే విధంగా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా గతంలో కూడా నిజంగా అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ